అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, వర్షం అయితే బాగా పడుతుంది. మార్నింగ్ 2 గంటలకి స్టార్ట్ అయింది వర్షము, చాలా గట్టిగా పడింది. సో మార్నింగ్ 7కి అనుకుంటా ఇటు సైడ్ ఎక్కడో పిడుగు కూడా పడింది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. వర్షం పడుతుంది కాబట్టి బయట ఎక్కువ తిరగకండి. ఒకవేళ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటే మేబీ ఛాన్స్ మోస్ట్లీ ఈరోజు ఆపేసేయండి, పనికి వెళ్ళకండి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పిడుగులు పడే అవకాశం ఉంది, మెరుపులు వస్తుంటాయి కదా, ఇబ్బంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుడు వర్షం పడుతుంది కాబట్టి మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు, ఏమంటే ఆయనతో సహవాసం చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సహవాసం చేయండి, దేవుని సన్నిధిలో ఉండండి. లేదా మీరు ఇంట్లో అయినా సరే మీరు ప్రార్థించుకోండి, వాక్యం ధ్యానించుకోండి. దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. చూడండి, వర్షం ఇంకా పడుతూనే ఉంది. మీ పిల్లల్ని కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే పిల్లలు వినరు కదా, చెప్పిన మాట వినరు. కాబట్టి స్కూల్స్ ఉంటే ఇంక వర్షం ఎక్కువ ఉంటే కన్నా స్కూల్కి కూడా మోస్ట్లీ ఆపేసేయండి. ఎందుకంటే బయట ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, బయట అయితే వెళ్ళకండి. మరీ ముఖ్యంగా ఈ పోల్స్ కానీ ఉంటాయి కదా, ఆ పోల్స్ దగ్గరికి వెళ్ళకండి, కరెంటు పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ చెట్ల కిందకి కూడా వెళ్ళకండి, ఎందుకంటే పిడుగులు ఎక్కువ చెట్లను ఆకర్షిస్తాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళకండి. అలాగే బయట కూడా ఎక్కువ తిరగకండి. మీరు ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయట వెళ్ళండి, లేకపోతే బయట వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.